హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండిపోటీ వచ్చేసి బటర్ చికెన్, బటర్ నాన్, చికెన్ ఫ్రైడ్ రైస్, స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అది ఏదో ఒకటి వెరైటీ వేసి పేర్లు మాత్రం డిఫరెంట్గా పెడుతూ ఉన్నారు కదా. అందులో చికెన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇందులో చికెన్ ఉంది, ఎగ్ ఉంది, క్యారెట్ ఉంది, అదొకటి కూరగాయలు కూడా వచ్చినాయి అనమాట. ఈరోజు పనిష్మెంట్ కూడా ఉన్నది. పనిష్మెంట్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు పాట పాడాలి. మాది మీకు పనిష్మెంట్ అయ్యేటట్టున్నది, మరి చూడాలి ఎవరు పాట పాడతారు ఏందనేది. అంటే ఎప్పటికో పనిష్మెంట్ లాగా ఇట్లా అనుకుంటా ఉన్నాం కదా, అందులో భాగంగా ఓడిపోయిన వాళ్ళు పాట పాడబోతా ఉన్నారు. ఆ పనిష్మెంట్ కి సంబంధం లేకుండా ఫస్ట్ మా ఆయన తినేటట్టు ఫ్రైడ్ రైస్ లా ఇట్లాంటి పీసులు అంటే ఇట్లా చికెన్ పీస్ డైరెక్ట్ వస్తే మస్తు అనిపిస్తుంది. బయట మనం తీసుకుంటాం కదా, ఇది రెస్టారెంట్ లో మాత్రమే ఇట్లా చికెన్ పీసులు ఒరిజినల్ పీసులు లాగా అనిపిస్తాయి. బయట మనం తీసుకునేది ఏదో తోలు పీసులు లాగా అనిపిస్తాయి. పిండి చికెన్ వచ్చినట్టు అనిపించదు. అదే ఈ రెస్టారెంట్లో అయితే చికెన్ మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది. మంచిగా చూడండి, మిరియాల పొడితో చేసారు ఈ ఫ్రైడ్ రైస్. మనకు బాగా స్పైసీగా కారంగా కనబడతలేదు. సూప్ కూడా వచ్చింది, పెరుగు కూడా వచ్చింది అనమాట ఈ ఫ్రైడ్ రైస్ కి. ఇంకా అంటే టేస్ట్ రావాలంటే నేను చెప్తుంటావు కదా బాబా, టేస్ట్ రావాలంటే కొన్ని తప్పవు అని చెప్పేసి బటర్ చికెన్ చాలా రోజులు అవుతుంది ఈ బటర్ నాన్ బటర్ చికెన్ కాంబినేషన్ తిని. ఇక ఫుడ్ అయితే అంత ఇష్టమైన ఫుడ్. మరి ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాం. వైజ్ గా బావ లేకపోతే మొత్తం అంతా ఒకటేసారి తిందాం అంతే. ఇక ఓడిపోయిన వాళ్ళు పాట పాడాలన్నా నార్మల్ గా ఓకే, నేను ఓడిపోయి పాట పాడతా కావాలంటే. అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన పాట పాడాలి. 1 2 3 అగో ఫస్ట్ బటర్ చికెన్ లేకపోతే అయిపోతుంది. ఎవరైనా సరే నా ఇష్టం, నాది. 1 2 3 స్టార్ట్. నేను ఫస్ట్ బటర్ చికెన్ తింటా. ఏమేమి అయిపోవాలి చెప్పలే. రోటీ అయిపోవాలి, ఈ ఫ్రైడ్ రైస్ అయిపోవాలి, ఆనియన్స్ అయిపోవాలి. ఆనియన్స్ అయిపోన్నా, పెరుగు అయిపోవాలి. ఆనియన్స్ వద్దు, ఆనియన్స్ ఎక్కువ పెట్టినా సమానంగా కొలిచి పెట్టుకోలే. ఫుడ్ ఏదైనా ఇంకో కొలిచి పెట్టుకుంటాము, కూరతో సహా, కూర అన్నం అన్నీ. బాగా ఉల్లిగడ్డలు నీకు తక్కువ ఉన్నాయి బావా, జోక్ చేయకు. బటర్ చికెన్ అయితే ఫుల్ స్పైసీ ఉంది. వర్షం పాట నిర్ణయించుకున్నట్టున్నది, అందుకని ఓడిపోవడానికి మెల్లగా తింటానట్టున్నది. అందుకు రోటీ దగ్గర అట్లా అనిపిస్తుంది. నేను పాట నిర్ణయించుకోలే, నీతోనే వాడిద్దాం అనుకుంటాను. చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే సూపర్, అద్భుతం అని చెప్పొచ్చు, అంత బాగుంది. నములుతుంటే చికెన్ పీస్ మంచిగా తగులుతూ సూపర్ ఉంది. చికెన్ పీస్ అన్నీ అయిపోవాలా? అవి అయిపోకుండా ఏం కాదు, మళ్ళీ మిగులుతా నేను తింటాను. అయిపోవాలన్నా ఫ్రైడ్ రైస్, రోటీ అయిపోవాలి, పెరుగు అయిపోవాలి, ఆనియన్స్ అయిపోవాలి. ఆనియన్స్ నీకు తక్కువ పెట్టినా అన్న కోటి అయిపోతుంది. అయితే ఇప్పుడు అయిపోవాలి, అయితే ఆనియన్ తింటా. చికెన్ కూడా అయిపోవాలి. అవును, అదే బెస్ట్ పని. నేను కూడా చేస్తున్నా. కొంచెం మీ ఫ్రైడ్ రైస్ మిరియాల పొడితో చేసేసరికి కారం కావాలనిపిస్తాను. మనం కొంచెం స్పైసీని ఎక్కువ ఇష్టపడతాం కదా, మిరియాల పొడి స్పైస్ మనకు
సరిపోదు. చికెన్ పీసులు గట్టిగా లేకుండా మంచిగా స్మూత్గా ఉన్నాయి. అవును. ఎట్లా అనిపిస్తుంది వర్షం? మంచిగా ఉందా? బటర్ చికెన్ ఈసారి బాగా కారం అయింది బావా. ఇంకా చెప్పు, ఇంకా విశేషాలు చెప్పు. ఇది కొంచెం పీకాల్సి వస్తుంది ఈ బటర్ నాన్. బటర్ నాన్ లేట్ అవుతున్న కొద్దీ నమలాల్సి వస్తుంది ఘోరంగా. మైదా పిండితో చేస్తారు కదా, తొందరగా గట్టి పడిపోతుంది. పట్టకుండా తినకు, కట్నొస్తుంది. బటర్ నాన్ అయిపోయింది. బటర్ చికెన్ 2 పీసులు ఉన్నాయి, ఇలా నంచుకొని తింటా. నువ్వు కూడా పట్టకుండా తినకు బావా. అయినా చికెన్ తినాలి కదా మళ్ళా. ఓకే రా, ఇద్దరు పడాలి పాట. నువ్వు ఎట్లా చెప్తావు? తిను, నువ్వు చికెన్ తిను, బటర్ నాన్ తిను. చికెన్ ఇంకా దీనిలో చికెన్ ఉన్నది, ఇంకా దానిలో చికెన్ తినాలి. చికెన్ తిను. బటర్ నాన్ అయితే ఇక తినా నేను అసలు. డ్రై ఎట్లుంటావు? నీతిగా అన్నం బాగానే ఉంది, ఇక నాకంటే ఎక్కువ నీదే ఉంది. నేను తింటా, నేను గివ్ అప్ ఇస్తలే, నేను వదిలేస్తలేను. నేను చేతులు వదిలేస్తే, చేతులు ఎత్తేస్తే అప్పుడు నువ్వు రా నాదే. పాపం అంటే తిను చికెన్ నేను. నాకు వద్దు ఈ బటర్ నాన్ అయితే వద్దు. గట్టిగా అయింది ఘోరంగా, నవ్వులుతా అంటే పన్నులు వస్తాయి, నాతో అయితే లేదు. ఏంగా పైసలు పోయితే ఏం లేదు కదా, పాటే కదా పాడతా, ఎన్ని పాటలు అయినా పాడతా. తిను. అబ్బో ఈ చికెన్ కూడా తినాలి మళ్ళీ. చికెన్ ఇంత సరిపోయింది అంటే ఫ్రైడ్ రైస్లో కూడా మంచిగా బాగా చికెన్ వచ్చింది.
కడుపు నిండి అంత చికెన్ వచ్చింది, అందుకని మంచి అనిపించింది. మళ్ళీ బటర్ నాన్ ఒక్కటే అయితే అయిపో, అంటే ఒక పీస్ అయితే అయిపో, 2 పీసులు పెట్టుకున్నాం. అట్లాంటిది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బటర్ నాన్ బటర్ చికెన్ ఇదంతా అంటే తినచ్చు, కానీ నాకెందుకో బాగా ఆపేచ్చని లాగా ఉండే, టకటక తింటా ఆవురు ఆవురు అన్నట్టు చూసినా మొత్తం కథమైంది, తినలేకపోయినా. ఇదివరకు తినటోని మరి ఎందుకో మస్తు ఆశ కొట్టింది, తిన్నాం ఈజీగా అనిపించింది, తింటా అదే ఆ పీసులు తినేగా అయిపోయింది. నాకు వద్దు, నాకు ఆ పీసులు వద్దు, ఈ బటర్ నాన్ వద్దు, ఇది వద్దు. తిను నువ్వు అన్నది, నాకు ఇది కూడా తిను కావాలంటే వద్దు, నాకైతే వద్దు. అది గట్టిగా అయిపోయింది మొత్తం, ఇట్లా ఎగ్గుతూనే అసలు ఇది కడుపులో ఇంకెట్లా అరుగుతుంది, అసలు భయం అవుతుంది తింటాంటేనే. అక్కడనే అంటే ఆ రెస్టారెంట్లో కూర్చొని తింటేనే ఇట్లాంటివి మంచిగా ఉంటాయి, టక్కన తినొచ్చు. అది కూడా ఎప్పుడు తినద్దు, మైదాపిండి కదా, ఎప్పటికేం తినద్దు. మేము ఎప్పుడన్నా ఒకసారి తింటాం, ఒక 1 మంత్కి ఒకసారి అట్లా చూస్తూనే ఉంటాం. మీ వీడియోలలో కూడా, వీడియోలనే తింటాం, మేము నార్మల్ కూడా తినాం. అంటే నార్మల్గా తినమంటే ఎటన్నా వెళ్ళినప్పుడు దూర ప్రయాణాలు చేసినప్పుడు టేస్ట్గా అనిపించేది ఇదే కదా, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, లేకుంటే బటర్ చికెన్, బటర్ నాన్ ఇట్లా తింటుంటాను. నేనైతే ఇట్లా తింటుంటా, జీరా రైస్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇట్లా తింటుంటా. ఇది ఇంతే, ఈ కొంచెమే తినలేకపోతున్నా. ఇది ఏ పట్లేదు, ఒక్క బుక్కగా అవుతుంది అసలు. చికెన్ ఉన్నది అదొకటి, ఇదైనా తినలేను అసలు. ఫస్ట్ ఇదే తినలేను నేను, ఆ చికెన్ కాదు. చికెన్ కొంచెం మెల్లగా నవలు మిగతా సంపరించుకుంటా. ఓకేలే, మళ్ళీ ఏదైనా కట్న తెచ్చుకునేవి మళ్ళీ. ఫినిష్ చేసా, పనిష్మెంట్ ఇస్తా. పనిష్మెంట్ ఏమున్నది, పనిష్మెంట్ పాటలు చూసే వాళ్ళకి పనిష్మెంట్. నేను చెప్పింది వాడాలి. నువ్వా అంటే అట్లయింది, మనం ఇష్టం వచ్చిన పాట పాడుకోవచ్చు, మనకు వచ్చింది పాడుకోవాలి. నువ్వు చెప్పింది నాకు ఏ భాషలో పాడమంటే ఆ భాష పాడాలి. వద్దు ఇట్లాంటివి అయితే ఎక్స్ప్రెషన్ మొత్తం చేంజ్ చేసేసిండు. భాష గీష నాకు తెలుగే చక్కగా రాదు మాట్లాడు. అంటే తెలుగు భాష నాది, మళ్ళీ వేరే భాష అబ్బాయి వీడు ఏంద్రో సోకులు పడతాను అనుకోకండి. తెలుగు కానీ మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు చక్కగా. అట్లా నువ్వు ముంబైలో ఉండొచ్చు, నువ్వు నీకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అనొచ్చు. నువ్వు మళ్ళీ ఇట్లా అంటాను వస్తే నేను మొత్తం తెలంగాణ యాస రాగా మాట్లాడుతూ ఉంటా. తిను కొన్ని రోజులు నేను ముంబైలో జాబ్ చేసిన, ప్రైమ్ ఫోకస్లో చేసిన అన్నట్టు, అంటే 3D యానిమేషన్లో వర్క్ చేసినప్పుడు అక్కడ జాబ్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి వర్ష అంటుంది. అక్కడ వర్క్ చేసిన 3D యానిమేషన్ నేర్చుకున్నట్టు. అట్లా మొత్తానికైతే పూర్తిగా కంప్లీట్ చేసింది. చెప్పు పాట చెప్పు. ఇక ఉల్లిగడ్డ అయిపోయినాయి, నేను వాడతాను. ఒకటి చికెన్ అయిపోయినాయి, అన్నం అయిపోయింది. నేను వాడతానా? నువ్వు చెప్పిన భాషలో వాడవా? నువ్వు చెప్పిన భాషలో భాష ఎట్లా వాడతా? అసలు యాక్చువల్లీ నిజంగా నేను ఫస్ట్లో చెప్పలే, నేను చెప్పింది వాడాను. నేను వాడతాను, ఓడిపోయినా ఒప్పుకుంటానా? శుద్ధ పొందల కాడను శుద్ధి చెప్పంగా సర్ది తిన్నట్ట ఆయన, నా మనసు సంబూరం అనిపించనా బామరో, అయ్యో ఎంత చక్కని దానివే భామ, ఏ దేవుడు ఎడవాపేనా, అయ్యో ఇద్దరము తినేటి ఆ చీలు పల్లెములో ఒక్కరిని తినమన్నవా. నీది కాదు కదా, అట్లా వేరే పాట. ఇక నిన్ను అనుకుంటే మళ్ళీ బాధ అనిపిస్తా ఉంటుంది అట్లా. అయితే ఈ పాటే అదుతి, ఏదైనా పాట నాకు వచ్చేది చెప్పరాదు, నేను వాడతా, నాకే గుర్తుండే ఏదన్నా. ఇప్పుడు ఉగ్గు కథలకు సంబంధించే వాడినాం కదా, పాడినావు కదా. ఇంకోటి ఉగ్గు కథలకు సంబంధించి ఉంటుంది కానీ మంచిగా అనిపిస్తుంది అది, ఆ పాట పాడు. ఏది? అదే దేవుళ్ళ మీద ఉంటుంది కదా, దేవుళ్ళతో స్టార్ట్ అవుతుంది చూడు ఆ పాట. ఏమో దేవుళ్ళతో అంటే శివశంకరనా? శివశంకర కాదు, విష్ణు ఈశ్వర. అదే అట్లాంటి మంచిగా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మలంట, 2 మాయ జీవులంట, కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు, ఎములోడొచ్చి తోలుక పొంగ కొడుకులు రారెంట, మనెంబడి బిడ్డలు రారెంట,
భూములు ఉన్నాయని జాగలు ఉన్నాయని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు ఎములోడచ్చి తోలుకపోంగా భూములు రావెంట మనెంబడి జాగలు రావెంట చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగమురా నరుడా కాకి బలగమురా చేతుల బెల్లం సరిపడినాక ఎవరు రారు ఎంట మనెంబడి యమా కొంపటంతా అయ్యో అల్లునికి ఇచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యో తిరిగి చేతికి రాదయ్యా ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యరాదయ్యో ఇత్తే కయ్యమేనయ్యా ఇంటి ముందు రేగు చెట్టు పెట్టరాదయ్యో నరుడా పెట్టరాదయ్యా ఇంటి వెనుక చాదాబాయి తోడరాదయ్యో నీళ్ళు తాగరాదయ్యా. మంచిగా ఉంది ఈ పాటలు. అసలు ఎన్నో అర్థాలు, ఎన్నో ఒక్క కథలో చాలా తీర్ల అర్థాలు ఉంటాయి. ఒక కథ ఒక సినిమా నడిపించే ఒక కథ అట్లా వింటుంటే ఎన్నో మాటలు మనకి ఇష్టమైన మాటలు ఉంటాయి. అంటే మంచిగా అనిపిస్తుంది. నీతి వాక్యాలు ఉంటాయి. చెల్లెల మీద ప్రేమ అంటే అమ్మ నాన్న మీద ప్రేమగా ఎట్లుండాలి, చెల్లెల మీద ఎట్లుండాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఒగ్గు కథలో చాలా ఉంటాయి. అవన్నీ విని 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 ఆ పాటలన్నీ మొత్తం ఇట్లా జీర్ణం చేసుకున్నాం మొత్తం. చాలా వరకు మాకు అంటే అవి ఎడిటింగ్ చేసి ఆ పాటలన్నీ మస్తు ఇష్టం అయిపోయినాయి. మేము సరదాగా కార్లో వెళ్తున్నప్పుడు సినిమా పాటలు ఒకవైపు పాడితే అంతకు మించి ఎక్కువగా ఇష్టంగా ఈ ఒగ్గు కథ పాటలు పాడుతూ ఉంటాం అన్నమాట. మిమ్మల్ని బాధించినామో మరి సంతోషం పెట్టినామో మాకైతే తెలియదు కానీ ఇక లాస్ట్ కి నేను ఓడిపోయి ఇక ఇట్లా పనిష్మెంట్ ఎవరికైతే తెలియదు. వర్షి పనిష్మెంట్ తీసుకోలేదు, నేను ఓడి మనసులు గెలుచుకున్నా. గెలిచిన వాళ్ళు గెలిచి కప్పు తీసుకున్నారు అని అంటే ఓడిన వాళ్ళు మనసులు గెలుచుకున్నారు కదా. అట్లా ఏమైనా నేనే విన్నాయినా అది నా ఆనందమే. నువ్వు పనిష్మెంట్ తీసుకున్నావు. నాకు పనిష్మెంట్ ఈ పాట పాడించినందుకు చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఇట్లా ఇంకా అడిగినావు ఇది అడిగినావు నాకు సినిమా పాటలు అడుగుతావని నేను అనుకున్నా. కానీ ఇక అంటే అసలు యాక్చువల్లీ వేరే నీకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఆ భాషలలో పాటలు పాడదాం. సువా నల్లా ఏది రాజానేటట్టు లేదా, ఏది రాజు దగ్గు కూడా అనుకునే టైంకి వచ్చినట్టున్నది కదా, అది కూడా రాజానేటట్టు లేదు. అంటే ఇట్లా అన్ని వాడుకునేది కజరారే కజరారే పాటలు మర్చిపోయినప్పటి రారే రే కజరా ఇట్లా వాడేది. ఇంకా ఇంగ్లీష్ పాట అంటే ఇదేదో ఫుట్బాల్ పాట ఉంటది కదా, షకీరా వాడేది. ఆఫ్రికా అని వాడుతుంది ఆమె. అదొకటి ఎప్పటికీ అట్లా పాడుకునేది. కానీ ఇక సినిమాలు షికార్లు అంటే మాకు ఎక్కువ తెలియదు. అది మేమైతే సరదాగా అంటే మా కర్ణ కఠోరమైన గొంతులతోని పాటలు పాడడానికి అయితే అస్సలు మొహమాట పడమన్నట్టు అంటే సరదాగా వాడుకుంటూ ఉంటాం. మనకు ఆనందమైనవి మనం చేస్తూ ఉంటేనే మన మనసు అనేది మస్తు ప్రశాంతంగా ఉంటది కదా. ఎట్లాగో వినడానికి కొంతమంది లేనప్పుడే వాడుతూ ఉంటాం. అందుకని ఎవరు మమ్మల్ని ఇప్పుడు ఆపలేదు పాట పాడతా అంటే. కార్ డోర్లు వేసుకొని పాడతాం కాబట్టి ఎవరు అనుకోరు. పక్కన కార్ వాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంటారు అప్పుడప్పుడు మేము నలుగురం గట్టిగా వాడుకుంటా అంటే. కాకపోతే ఏదేమైనా మన మైండ్ మస్తు పాజిటివ్గా పెట్టుకొని మస్తు ఆనందంగా జీవించడం అనేది ఒక మంచి జీవితం అన్నట్టు. అంటే మరీ ఎప్పటికీ కూడా నెగిటివ్ థాట్స్ పెట్టుకొని లేకపోతే పనిలో స్ట్రెస్ అయిపోయి అట్లా కూడా ఉండద్దు కదా. మేమైతే అప్పుడప్పుడు ఇవి జీవితంలో అన్నీ ఉంటా అంటే మా జీవితాల్లో మేము అప్పుడప్పుడు సరదాగా అన్ని ఇట్లా లైఫ్ టైంలో అంత బాగా ఒత్తిడి అయినప్పుడు కూడా నలుగురం కూర్చొని ఏదైనా సరదాగా ఆటలు ఆడుతూ ఉంటాం, పాటలు పాడుకుంటూ ఉంటాం. మాతోనే మేము సమయం ఆడతాం, చెస్ ఆడుకుంటాం, సరదాగా కొంచెం చెస్ ఆడతాం, యూనో ఆడతాం, అట్లా అన్ని చేస్తూ ఉంటాం. మా పిల్లలు కూడా ఎక్కువ ఫోన్లు పట్టరు. అది ఒకటి మాకు సంబరం అనిపిస్తుంది. అంటే చూస్తారు అప్పుడప్పుడు చూడు ఒక అర్ధ గంట 10 నిమిషాలు అట్లా చూస్తారు. టీవీ అయినా మాతో పాటు చూస్తుంటారు. ఏదైనా లిమిట్ గా బాగా దానికే మొత్తం లోబడిపోయి దానికి అలవాటు అయిపోయి అది లేకపోతే ఏం చేయలేము అనేంతగా మాత్రం ఏది ఆటలు అయితే గేమ్స్ అయితే క్రికెట్ అయితే నైట్ 12 గంటలు లేచి లైట్ వేసుకొని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. అన్ని మాతో పాటు బాగా అలవాటు అయిపోయినాయి. మేము పని చేస్తుంటే మా కాళ్ళల్లో మెదులుతుంటూ వాళ్ళు ఏదో ఒక పని చిరు సాయం చేస్తూ ఉంటారు. మేము ఆడుతున్నప్పుడు ఆట, మేము ఏదైనా పని చేస్తున్నప్పుడు పని, చదువు పరంగా కూడా వాళ్ళ డాడీ బుక్స్ చదువుతున్నప్పుడు కూడా అదేంటిది ఇదేంటిది అని స్టోరీస్ చెప్పడం కానీ అట్లా మా పిల్లలకు అన్ని విధాలుగా అన్ని అలవాటైనాయి అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదండి సరదా తిండిపోటీ. చాలా రోజుల తర్వాత ఈ
బటర్ నాన్ బటర్ చికెన్ ఇట్లా తిన్నాము, మంచిగా అనిపించింది. ఇంకా మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత తినాలి. వర్షం గెలిచి మంచిగా అనిపించింది, నేను పాట పాడే నాకు మంచిగా అనిపించింది, ఇద్దరికి మంచిగా అనిపించింది లాస్ట్ కి. ఓకే, మరి ఈ చికెన్ పరిస్థితి ఏంటన్నట్టు ఇక వద్దు అమ్ము, ఇక తినలేను, ఇది తినలేను, అది తినలేను, ఇక వద్దు స్పైస్ వల్ల. ఇదండి సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.